ఈ క్రిస్మస్ చేసేవాళ్ళు నిజంగా బ్యాప్టిజం తీసుకుని చేస్తున్నారా? తీసుకున్నారా? లేవు. సిగ్గు లేకుండా చెప్తా, మనం తీసుకోలేదా? తీసుకొని నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఎవరు ఆరాధించాలి? బ్యాప్టిజం తీసుకుని రక్షణ కలిగిన వాడు ఆరాధించాలి. రక్షణ లేదంటే అర్థమేంటి తెలుసా? రక్షణ దేంతో పోల్చాడుకున్నారు? దేవుడు వస్త్రంతో పోల్చాడు. ఇప్పుడు రక్షణ అనే వస్త్రం లేకుండా ఇక్కడికి వచ్చి నువ్వు నిలబడి ప్రార్థన చేసినా, పాట పాడినా, వాక్యం చదివినా చెప్పండి, ఏం లేదు. నీకు బట్టలు లేకుండా ఏం చేస్తున్నావు నువ్వు? ఒకవేళ మీకు రక్షణ లేకపోతే ఎలా వచ్చేసావు? నువ్వు ఎలా వచ్చావు? బట్టలు లేకుండా వచ్చావు, దిగంబరగా వచ్చావు. వచ్చి ఏం చేస్తున్నావు? చర్చిలో నిలబడి ఆరాధన చేస్తున్నావు. దేవుడు ఏం చేస్తాడు? ఏం చేస్తాడు? అందుకే అన్నాడు, నువ్వు దిక్కుమాలినోడివి, దిగంబరివి. పైగా నువ్వు దిక్కుమాలినోడు, దిగంబరం అన్న సంగతి నీకు తెలియదు. ఏమనుకుంటున్నావు? నాకు డబ్బు ఉంది, ధన సమృద్ధి ఉంది, నాకు జ్ఞానం ఉంది, వెండి ఉంది, బంగారం ఉంది అనుకుంటున్నావు. అందుకే ఆ బంగారాన్ని మళ్ళేసేసుకుని ఆ వెండిని చేతికి తగిలిచ్చేసుకుని వచ్చి మనం పాటలు పాడుతూ ఉంటాం. ఒకవేళ అలా పాడితే మీ సంఘం మురిసిపోద్దేమో, మీ సిఆర్ గారు మురిసిపోతారేమో, మీ పాస్టర్ గారు మురిసిపోతారేమో, మీ అమ్మ నాన్న మురిసిపోతారేమో, మీ సంఘ పెద్దలు మురిసిపోతారేమో. కానీ దేవుడు అంటాడు చీ అంటాడు. చీ అంటే కాదు, మొఖాన్ని ఉమ్మేస్తాడు. మరి బట్టలు లేకుండా తిరుగుతున్నారు రా నా ముందు. ఈరోజు బట్టలు లేకుండా తిరుగుతున్నారు రా, బట్టలు లేకుండా.